స్పెషల్ చూపిస్తున్నారు ఈ రోజు? పాత్ర అని గుజరాతీ స్పెషల్ అండి. పాత్ర అంటారు. గుజరాతీ స్పెషల్. ఓకే. స్నాక్ ఐటమ్ లేదు, కర్రీ ఐటమ్ కూడా వాడుకోవచ్చు. గుజరాతీ పాత్రకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలియజేస్తారా? తెలియజేస్తానండి. సామకూర ఆకులు, శనగపిండి, బియ్యపిండి, ఓమా, ధనియాల పొడి, కారం, ఉప్పు, పోపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు. గుజరాతీ పాత్రకు కావాల్సిన పదార్థాన్ని చూసారు కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ప్రాసెస్ ఎలా అండి ప్రసన్న గారు? దీనికి ముందు మనకు ఈ చామకూర ఆకులు కావాలండి. ఎస్పెషల్లీ గుజరాతీ పాత్ర కోసం చామకూర ఆకులు. శనగపిండి ఉంది కదా, శనగపిండిలో ఓము. నేను పట్టుకుంటా. శనగపిండిలో ఎంత ఓమా? ఒక 3 స్పూన్స్ వేసి చాలు. అంటే మనకు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా క్వాంటిటీని బట్టి. ధనియా పౌడర్, కారం. ఇది రుచికి సరిపడా. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువగా. ఉప్పు, ఇది లేకపోతే మన వంటకం లేదు. ఎస్. శనగపిండి, ఓమా, ధనియా పౌడర్, సాల్ట్, కారం, కొత్తిమీర. కొత్తిమీర ఎక్కువగా వేసేసుకున్నాము. బియ్యపిండి కూడా ఒక 2 స్పూన్స్ వేయాలండి. శనగపిండి వేసాము, బియ్యపిండి వేస్తే కూడా మనకి రుచి వస్తుందా? కొంచెం క్రిస్పీ కావాలని, క్రిస్పీ రావడానికి కొంచెం బియ్యపిండి వాడమన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి కలుపుకోవాలి. అంటే లూజ్ గా అవ్వాలా మనకి? ఎలా కొంచెం గట్టిగా అవ్వాలా? కొంచెం మరీ గట్టిగా ఉండకూడదు, లూజ్ గానే ఉండాలి. అంటే మనం ఆకు దీంట్లో ముంచుతామా ఇప్పుడు? ఓకే. సో చామాకు మునిగే వరకు మనకి కాదండి, చామాకుల పైన మనం వేయాలి. ఓహో, వేస్తామంటే కొంచెం గట్టిగానే ఉండాలనుకుంటాం. సరిపోతుంది. సో ఉండ లేకుండా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఆకులకి ముందు వెనక రాయాలండి. అందుకని దీన్ని స్టీమ్ మీద చేయాలి. స్టీమ్ మీద ఉడికించాలి. అందుకని మనం ముందు వాటర్ పెట్టేసుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని. సో ఇది మనకి స్పెషల్ గా ఈ పాత్ర కోసమే దొరుకుతుందా? దేనికైనా పాత్ర కోసం కూడా దొరుకుతుందండి, కానీ నేను ఇక్కడ ఇది కూడా వాడుకోవచ్చు. ఇడ్లీ పెట్టేసుకొని ఓకే. కొద్దిగా వాటర్ ఆవిరి మీద రావాలి కదా, కొంచెం వాటర్ కావాలి. మనం చామ ఆకులు రెడీ చేసే వరకు ఇది జస్ట్ ఇలా రంధ్రాలు ఉండేది పెట్టేసుకొని ఓకే క్లోజ్ చేద్దాం. ఎంతసేపు ఆవిరి మనకు ఆవిరి వచ్చే వరకు అంతసేపు ఈ ఆకులు రెడీ ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా ఆకుని ఏంటంటే ఇలా ఫోల్డ్ చేయాలి, పెట్టాలి. ఓకే. దీని మీద ఓకే. సో చామ ఆకు తీసేసుకొని దాని మీద మనం ఏదైతే శనగపిండి మిశ్రమం ఉందో ఈ మిశ్రమాన్ని పైన పూతలాగా వేసుకోవాలన్నమాట. పూతలాగా వేయాలి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు గుజరాతీ పాత్ర. అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ రెసిపీ? గుజరాతీ ఒక ఫ్రెండ్. సో గుజరాతీ ఫ్రెండ్ త్రూ ఇది నేర్చుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారనమాట. టైం కూడా తక్కువే పడుతుందా మనకి? ఇది తక్కువ. ఇందులో ఏంటంటే స్టీమ్ మీద కాబట్టి మనకి దీనిలో ఆయిల్ అలా ఏమి ఎక్కువగా ఉండదు. ఓన్లీ తాలింపు వేసుకోవడమే ఉంటుంది. ఒక లేయర్ పైన ఇలా లీఫ్ పైన మళ్ళీ ఒక లీఫ్ పెట్టాలి, దాని మీద మళ్ళీ. సో ఒక ఆకు మీద మనకి ఏదైతే శనగపిండి మిశ్రమం ఉందో అది వేసేసుకొని మళ్ళీ ఇంకో ఆకు పెట్టి ఆ మిశ్రమాన్ని పైన లేయర్ లాగా వేయాలి. సో అలా ఒకదాని తర్వాత ఒకటి ఆకులు వేసి ఎన్ని ఆకులు వేసేసాం? ఒక 6 దాకా వేసాం కదండి. 4-5 వేసామండి. అలా ఇష్టం అండి, 3-4 వరకు కూడా వేసుకోవచ్చు. లేదు అంటే 2. మనం ఇప్పుడు ఒకటి చేస్తున్నాము, ఇలా 2-3 పెట్టి హాఫ్ లీవ్స్ తోని చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇష్టం అన్నమాట. హాఫ్ అయినా చేసుకోవచ్చు, ఇలా ఒకదాని మీద ఒకటైన ఆకులు వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్. సో ఆ చివర ఈ చివర పెద్ద ఆకులు కాబట్టి ఫోల్డ్ చేసేసారు. ఫోల్డ్ చేసి పైన మళ్ళీ ఇప్పుడు దీని మీద కూడా కొంచెం పచ్చి ఆకులాగా అనిపించకుండా మిశ్రమం ఇది వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం పెడతాం కదా, వీని ఫోల్డ్ చేస్తాం కదా, సో మొత్తానికి చామాకుని ఫోల్డ్ చేసేసుకోవాలి టోటల్ గా. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ మీద బాయిల్ చేయాలన్నమాట. సో ఓపెన్ చేద్దాం ఒకసారి. జాగ్రత్త. ఓకే. వేడి కూడా వేడి వచ్చేసింది. ఇప్పుడు ఒకటి పెట్టేసి ఎంతసేపు? ఒక 10 minutes లో అయిపోతుంది. సో గుజరాతీ పాత్ర అన్ని ప్రిపేర్ చేసుకొని మనం పెట్టేసుకున్నాము స్టీమ్ చేయడానికి. ఒక 10 to 15 ఎంత టైం పడుతుంది? 10 minutes లో అయిపోతుంది. 10 minutes కుక్ అవడానికి టైం పడుతుంది. దాన్ని తీసి మనం తాలింపు వేసుకోవాలి. రెడీ అయిపోతుంది. తాలింపు కూడా వేసుకుంటే బాగుంటుంది.
అందులో మనం పచ్చిదే పెట్టాం కదా, అందుకని కొంచెం ఆయిల్ అదంతా వేసి తాలింపు వేసేస్తే ఓకే రెడీ అయిపోతుంది. సో ఇది ఆవిరయ్యాక మనం పోపు వేసుకోవాలి. మరి అది ఆవిరయ్యేలోపు ఒక 10 minutes వెయిట్ చేద్దాం. సో మనకి టైం అయింది కాబట్టి ఒకసారి ఓపెన్ చేద్దాము. చూడండి జాగ్రత్త. ఓహో మనకి బాయిల్ ఆవి కరెక్ట్ అయిందండి, అంటే అది అయిపోయిందండి, ఇక తెలిసిపోతుంది మనకి. జస్ట్ 10 to 15 minutes పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ పిండియే కదండి ఉడికేది, లీఫ్ చాలా తొందరగా ఉడుతుంది. దట్టు మనం లైట్ గా మిశ్రమం పెట్టాం కాబట్టి. ఓకే తీసేద్దామా ఒకసారి. చాలా వేడివేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసేసుకోవాలి. మనకి అది వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుందా? టైం పడుతుందండి. ఇది కట్ చేసుకొని తాలింపు వేయాలి, అందుకని ఇది చల్లారే వరకు మనం తాలింపు పెట్టుకుందాం. ఓకే చల్లగా అవుతుంటుంది, మనం తాలింపు స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి పాన్. సో ఆయిల్ ఎక్కువ పడుతుందా? కొంచెం అండి, తాలింపే కదా అందుకని కొంచెం ఆయిల్ పడుతుంది. ఓకే ఆయిల్. సో పోపు మనకి కాబట్టి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని. సో స్టీమ్కి చేసాం కాబట్టి వెరీ హెల్దీ మన గుజరాతీ పాత్ర మాత్రం. అందులో సామాకులు ఎవరు తిన్నారు కదా, ఈ విధంగా చేసుకొని తింటే మాత్రం, ఎందుకంటే ఉప్పు కారం శనగపిండి బియ్యపిండి వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓమ కూడా వేసుకుందాం మనం. సో పోపు కొద్దిగా వేడవగానే పోపులో ఏమేమి వేసుకోవాలి? అన్ని పోపు దినుసులు. ఎండుమిర్చి కొద్దిగా, నెక్స్ట్ ఆవాలు జీలకర్ర, ఓకే నెక్స్ట్ తర్వాత వెల్లుల్లి. ఓకే వెల్లుల్లిని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకున్నా వెల్లుల్లి. యా పోపే చాలా బాగా వచ్చేస్తుంది మనకి. సో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా వేసుకున్నాము, కరివేపాకు కూడా. సో జనరల్గా మనం పోపులో ఏవేవైతే వాడతామో అవన్నీ కూడా వేసుకున్నాం. కాకపోతే స్పెషల్ ఇంగ్రీడియంట్ నువ్వులు వాడుతున్నాం. సో నువ్వులు పొడి కాకుండా డైరెక్ట్ నువ్వులు అండి. ఓకే కొంచెం ఇందులో వేగిపోతాయి కదా నువ్వులు, అంటే మనకి తినేటప్పుడు టేస్ట్ తగులుతుంది. నైస్. ఇందులో నువ్వులతో ఫ్లేవర్ బాగుంటుంది. ఎస్పెషల్లీ జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు నువ్వులు కూడా డైలీ 1 tablespoon తింటే మంచిది హెయిర్కి కానీ హెల్త్ కానీ అంటుంటారు. కాబట్టి ఈ విధంగా గుజరాతీ పాత్రలో యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. కొంచెం పసుపు కలర్ కోసం చిటికెడు. వావ్, అసలు జనరల్గా పోపులో నువ్వులు వాడడం అనేది కొత్త థాట్ అండ్ కొత్త టేస్ట్ కూడా. ఇప్పుడు మనం ఏంటంటే ఇది చల్లారిపోయింది కదా కాబట్టి కట్ చేసుకుందాం. సో జస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, పోపులో వేసేసుకోవాలి కాబట్టి. మనం అన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఓకే కట్ చేసుకున్న తర్వాత పోపులో వేయాలి. సో డైరెక్ట్ అయినా తినవచ్చు, పోపు వేసుకొని కర్రీలో అన్న తినొచ్చు. పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటది. ఇలా స్నాక్ లా తినొచ్చండి. లేదు అంటే మనం ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసి కూరలా కూడా చేసేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం, కలిపేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇవి పీసెస్ తీసి పెట్టుకోవాలి. డిష్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఫైనల్లీ గుజరాతీ పాత్రని డిష్ అవుట్ చేస్తున్నాం. చాలా కలర్ఫుల్ గా నువ్వులు కనిపిస్తూ భలే ఉందండి. అసలు అన్ని తీసేసాం కదండి. ఓకే ఇప్పుడు డిష్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడమే ఆలస్యం. ఓకే వావ్, ఎంతో స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. చాలా చాలా బాగుందండి, మరి కలర్ఫుల్ గా ఉంది. లేట్ చేయను, టేస్ట్ చేస్తున్నాను గుజరాతీ పాత్రను. వావ్, చాలా 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 సూపర్గా ఉందండి. ఎస్పెషల్లీ అక్కడక్కడ నోటికి నువ్వులు తగులుతూ చాలా హెల్తీగా స్టీమ్ చేసాం కాబట్టి చాలా లైట్గా సాఫ్ట్గా, ఇక్కడ కూడా ఆయిల్ తగలకుండా చామాకు అనే ఫ్లేవర్ తెలియకుండా ఉడికింది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది గుజరాతీ పాత్ర. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి, ఎందుకంటే చాలా హెల్తీ అయిన రెసిపీ అండి మరి, కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. ఏంటంటే గుజరాతీ పాత్ర అండ్ బీట్రూట్ జాంగ్రీ రెండు కూడా చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉన్నాయి. మరి ఇలాంటి మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఖాళీగా పంపించమంటే ఒక మంచి గిఫ్ట్ అనమాట గీతా కృష్ణ తరపు నుంచి, అంటే పనామా గోడన్ అలాగే కొత్తపేటలో బ్రాంచ్ ఉందండి, దాని తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి షాపింగ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇయర్స్ చూసారు కదా ప్రసన్న గారు పరిచయం చేసిన 2 సరికొత్త రెసిపీస్ ని. మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మరి అలాగే మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914.
కలర్ఫుల్ బీట్రూట్ జాంగ్రీ. గుజరాతీ స్పెషల్ స్నాక్స్ పాత్ర. దీని తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్ ఇట్.